వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో అవిశ్వాసం లేకపోవడంతోనే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అనంతరం రామేశ్వరం నుంచి వసంతపేట మీదుగా వన్ టౌన్ కూడలి వరకు నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా జనం దగ్గరికి కాలగరేసుకొని సగౌరవంగా పోయే పరిపాలన అభివృద్ధిని ఊరికి నాకు అందించి నా విజయానికి నల్లేరు మీద నడక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం ఎన్నికల్లో